హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Antihistamines blocks the effects of histamine in the body once released from mast cells. యాంటీహిస్టమైన్స్ అనేవి మాస్ట్ సెల్స్ హిస్టమైన్ ని ప్రొడ్యూస్ చేయకుండా అయితే ఆపలేవు, కానీ వన్స్ రిలీజ్ అయ్యాక హిస్టమైన్ యొక్క ఎఫెక్ట్ ని రిసెప్టార్ లెవెల్లో ఆపుతుంది అనమాట. Histamines are culprits in acute and chronic urticaria, angioedema, acute insect bite reaction and cutaneous mastocytosis. సో యాంటీహిస్టమైన్స్ ని ఎక్కడెక్కడైతే హిస్టమిన్ కల్ప్రిట్ గా పనిచేస్తుందో ఆ డిసీజెస్ అన్నిటిలో మనం ట్రీట్మెంట్ గా వాడుకోవచ్చు. కమింగ్ టు H1 యాంటీహిస్టమైన్స్, దీస్ ఆర్ ఇన్వర్స్ ఎగోనిస్ట్స్ ఆఫ్ H1 రిసెప్టార్స్. ఇన్వర్స్ అంటే రివర్స్ యాక్షన్ చూపిస్తుంది, ఎగోనిస్ట్స్ కి రివర్స్ యాక్షన్ చూపిస్తుంది. సో హిస్టమిన్ ఏం చేస్తుంది, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా యాక్షన్ చూపిస్తుంది. హిస్టమిన్ ఉన్నా లేకపోయినా ఆ రిసెప్టార్స్ కి బైండ్ అయ్యి, దాన్నే మనం ఇన్వర్స్ ఎగోనిజం అని అంటాం. 2 జనరేషన్స్ అనమాట. ఫస్ట్ జనరేషన్ వచ్చేసి ఈథర్స్ బేస్డ్ ఆన్ ఇమిడాజోల్ రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ హిస్టమైన్. హిస్టమైన్ కి అగైనెస్ట్ గా పనిచేయాలి కాబట్టి దే ఆర్ మోర్ లైపోఫిలిక్. సో దే విల్ క్రాస్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని క్రాస్ చేసి హిస్టమిన్ యొక్క పని ఏంటి, వేక్ఫుల్నెస్ ని ఉంచడం. ఇది ఇన్వర్స్ ఎగోనిస్ట్ కాబట్టి వేక్ఫుల్నెస్ ని ఆపడమే కాకుండా ఇట్ ఇండ్యూసెస్ స్లీప్, దట్ ఈస్ మోర్ సెడేషన్. H1 రిసెప్టార్స్ మాత్రమే కాకుండా అసిటైల్కోలిన్ రిసెప్టార్స్ ని కూడా బ్లాక్ చేసి దే విల్ హ్యావ్ మోర్ యాంటీమస్కర్నిక్ ఆర్ యాంటీకోలినర్జిక్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ డ్రై ఐస్, డ్రై మౌత్, కాన్స్టిపేషన్, యూరినరీ రిటెన్షన్, ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ జనరేషన్ లో. సో వీటిని తగ్గిస్తూ సెడేషన్ ని కూడా తక్కువగా ఉండేలా చేయడానికి కెమికల్లీ మాడిఫైడ్ డెరివేటివ్స్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్స్ ని ప్రొడ్యూస్ చేశారు. అదే సెకండ్ జనరేషన్ H1 యాంటీహిస్టమైన్స్. దే ఆర్ లెస్ లైపోఫిలిక్, సో సెడేషన్ తక్కువగానే ఉంటుంది. లెస్ యాంటీకోలినర్జిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు, దే ఆర్ హైలీ సెలెక్టివ్ అట్ H1. అసిటైల్కోలిన్ రిసెప్టార్స్ ని బ్లాక్ చేయడం తక్కువగా ఉంటుంది కాబట్టి. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? APE, A ఫర్ ఆల్కైలమైన్, ఎగ్జాంపుల్ క్లోర్ఫెనిరమైన్ మాలియేట్. ఇంజెక్షన్ అవిల్ మనం చాలాసార్లు వినే ఉంటాం, అవైలబుల్ ఇన్ టాబ్లెట్స్ 4 mg, 12 mg, సిరప్స్. పైపెరిడైన్, ఎగ్జాంపుల్ సిప్రోహెప్టాడైన్. కేటగిరీ B డ్రగ్స్ అన్ని ప్రెగ్నెన్సీలో సేఫ్ గా ఇచ్చుకోవచ్చు, అవైలబుల్ ఇన్ టాబ్లెట్ అండ్ సిరప్ ఫార్ములేషన్. పైపెరాజైన్, ఎగ్జాంపుల్ హైడ్రాక్సిజైన్. అట్రాక్స్ సిరప్, అట్రాక్స్ టాబ్లెట్స్ అంటున్నాం కదా, అది హైడ్రాక్సిజైనే. ఫీనోథయాజైన్, ఎగ్జాంపుల్ ప్రోమెథాజైన్. ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, సిరప్ ఫార్ములేషన్స్ లో ఉంటుంది. లాస్ట్ E ఫర్ ఎథనోలమైన్, ఎగ్జాంపుల్ డైఫెన్హైడ్రమైన్. సిరప్ బెనడ్రిల్ అని వినే ఉంటాం. సిరప్ ఫార్ములేషన్, ఇంజెక్షన్, ఓరల్ టాబ్లెట్స్, ఎక్స్ట్రాగా డైఫెన్హైడ్రమైన్ టాపికల్ గా కూడా అవైలబుల్ లో ఉంటుంది క్యాలమిన్ లోషన్ లో. ఇది ఓన్లీ టాపికల్ యాంటీహిస్టమైన్ అనమాట ఫస్ట్ జనరేషన్ లో. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ జనరేషన్, దే ఆర్ నథింగ్ బట్ డెరివేటివ్స్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్. ఆల్కైలమైన్ నుంచి యాక్రివాస్టిన్, పైపెరిడిన్ నుంచి లోరాటిడైన్, డెస్లోరాటిడైన్, ఫెక్సోఫెనడైన్, రూపాటడైన్, ఇబాస్టైన్, బిలాస్టిన్, మిజోలాస్టిన్. కీటోటైఫిన్ అనేది సెకండ్ జనరేషన్ లోనే క్లాసిఫై చేసిన. ఫస్ట్ జనరేషన్ ప్రాపర్టీస్ లైక్ సెడేషన్, యాంటీకోలినర్జిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో మధ్యలో రాశాను, ఇది కూడా పైపెరిడైన్ డెరివేటివే. ఈ ఆరో మార్క్స్ కి మీనింగ్ ఏంటంటే డెస్లోరాటిడైన్ ఈస్ అన్ యాక్టివ్ మెటబోలైట్ ఆఫ్ లోరాటిడైన్. సిట్రిజిన్ ఈస్ అన్ యాక్టివ్ మెటబోలైట్ ఆఫ్ హైడ్రాక్సిజైన్. లివోసిట్రిజిన్ ఈస్ అన్ యాక్టివ్ మెటబోలైట్ ఆఫ్ సిట్రిజైన్. సో పైపెరాజైన్ నుంచి హైడ్రాక్సిజైన్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ లో సిట్రిజైన్, లివోసిట్రిజైన్ రెండు కూడా కేటగిరీ B కాబట్టి ప్రెగ్నెన్సీ లో ఇవ్వచ్చు. సిట్రిజిన్ ఈస్ ఏ కార్బాక్సిలిక్ యాసిడ్ మెటబోలైట్ ఆఫ్ హైడ్రాక్సిజైన్. ఆల్రెడీ ఈ టేబుల్లోనే ఉంది ఈ పాయింట్. ఈ టేబుల్లోనే మనం ఎన్ని పాయింట్స్ కావాలంటే అన్ని పాయింట్స్ డిరైవ్ చేసి ఎగ్జామ్లో రాయగలగాలన్నమాట. రీచెస్ పీక్ ఇన్ 1 hour, సప్రెసెస్ హిస్టమైన్ ఇండ్యూస్డ్ వీల్ ఇన్ 20 to 60 minutes. అంటే విత్ ఇన్ 1 hour వీల్స్ ని సప్రెస్ చేస్తుంది. ఈ ఎఫెక్ట్ 24 hours వరకు అలానే ఉంటుంది అనమాట. పీక్స్ ఇన్ 1 hour, షోస్ ఇట్స్ ఎఫెక్ట్ ఇన్ 1 hour, 1 day వరకు పనిచేస్తుంది. T12 వచ్చి 8 hours, రీచెస్ స్టడీ స్టేట్ ప్లాస్మా లెవెల్స్ ఆఫ్టర్ 3 consecutive days ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. 3 days కంటిన్యూస్ గా ఇచ్చాక స్టడీ ప్లాస్మా లెవెల్స్ అచీవ్ అవుతుంది. లిటిల్ టు నో టాలరెన్స్ ఆఫ్టర్ రిపీటెడ్ డోసెస్. టాలరెన్స్ అంటే సేమ్ డోస్ ఇస్తున్న కొద్దీ ఎఫెక్ట్ తగ్గిపోద్ది అనమాట. సేమ్ ఎఫెక్ట్ కావాలంటే మనం డోసేజ్ పెంచాలి, కానీ సిట్రిజిన్ కి టాలరెన్స్ ఉండదు కాబట్టి సేమ్ డోసేజే ఎన్నిసార్లు ఇచ్చుకోవచ్చు. అన్లెస్ డిసీజ్ సివియారిటీ పెరిగితే తప్ప.
నాట్ సిగ్నిఫికెంట్లీ మెటబోలైజ్డ్ ఇన్ లివర్. ఆల్రెడీ ఇది ఒక మెటబోలైట్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్. సో ఫస్ట్ జనరేషన్ కి లివర్ లో మెటబాలిజం ఎక్కువగా జరుగుతుంది CYP3A4 ఎంజైమ్ ద్వారా. డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్స్ ఫస్ట్ జనరేషన్ లో ఎక్కువ, కానీ సెకండ్ జనరేషన్ లో చాలా తక్కువ ఉంటుంది అనమాట డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్. ఎక్స్క్రీటెడ్ అన్చేంజ్డ్ ఇన్ యూరిన్. సో లివర్ డిసీజెస్ లో డోస్ అడ్జస్ట్మెంట్ అక్కర్లేదు సిటిజన్ కి, ఓన్లీ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ మానిటర్ చేసుకోవాలి. ఆల్సో ఇన్హిబిట్స్ ఈయోసినోఫిల్ అక్యుములేషన్ ఇన్ టిష్యూస్. కేటగిరీ బి డ్రగ్స్ అన్ని ప్రెగ్నెన్సీలో సేఫ్. మరి బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు ఏ డ్రగ్స్ సేఫ్? సెటిరిజైన్ అండ్ లోరాటడైన్ ఆర్ సేఫ్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్. H1 antihistamines may be beneficial in atopic dermatitis with allergic rhinitis and allergy-induced asthma. ఎందుకంటే H1 రిసెప్టార్స్ అనేవి దే ఎగ్జిబిట్ హై డిగ్రీ ఆఫ్ ప్లాస్టిసిటీ. ప్లాస్టిసిటీ అంటే అడాప్టబిలిటీ ఇన్ రెస్పాన్స్ టు ఇన్ఫ్లమేటరీ డిసీజ్ లైక్ అటోపిక్ డర్మటైటిస్. H1 రిసెప్టార్స్ అనేవి మోర్ అండ్ మోర్ ఎక్స్ప్రెషన్ చూపిస్తుంది నాసల్ మ్యూకోజాలో. ఎవరిలో అయితే అటోపిక్ డర్మటైటిస్ ఉంటుందో, అలర్జిక్ రైనైటిస్ వచ్చే వాళ్ళకి రీజన్ H1 రిసెప్టార్స్ ఎక్కువ ఎక్స్ప్రెస్ అవ్వడం నాసల్ మ్యూకోజాలో. సో మనం యాంటీహిస్టమైన్స్ H1 యాంటీహిస్టమైన్స్ ని వీళ్ళల్లో కూడా ట్రీట్మెంట్ కి వాడుకోవచ్చు. H2 యాంటీహిస్టమైన్స్ ఆర్ సేమ్ ఇన్వర్స్ అగోనిస్ట్ అట్ H2 లెవెల్, అందుకే H2 యాంటీహిస్టమైన్స్ అన్నాం. ఇవి సిప్ ఎంజైమ్ ని బాగా ఇన్హిబిట్ చేస్తాయి అనమాట. సో మోర్ డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్, దే ఇంక్రీజెస్ ద లెవెల్ ఆఫ్ బీటా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్. సో H2 యాంటీహిస్టమైన్స్ ఇచ్చేటప్పుడు డ్రగ్స్ ఇవి మెయిన్ గా మైండ్ లో పెట్టుకోవాలి. బీటా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్. హై కాన్సన్ట్రేషన్స్ లో మాత్రమే CNS సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది H2 రిసెప్టార్ యాంటగోనిస్ట్ వల్ల, లైక్ డ్రౌజినెస్, డిజీనెస్, కన్ఫ్యూషన్, హెడ్ఏక్, ఇవన్నీ CNS సైడ్ ఎఫెక్ట్స్. ఎగ్జాంపుల్స్ ఏవేవి? H2 యాంటీహిస్టమైన్స్ సిమేటిడైన్, రానిటిడైన్, ఫామోటిడైన్, నిజాటిడైన్. ఈ H2 యాంటీహిస్టమైన్స్ మెయిన్ గా గ్యాస్ట్రిక్ యాసిడ్ సెక్రీషన్ ని తగ్గిస్తుంది అనమాట. ఓన్లీ 15% ఆఫ్ స్కిన్ లో ఉన్న హిస్టమిన్ రిసెప్టార్స్ H2 రిసెప్టార్స్. H1 తో పాటు యాజ్ అన్ యాడ్ ఆన్ డ్రగ్ గా H2 కూడా పెట్టుకోవచ్చు. కమింగ్ టు డాక్సేపిన్, ఇట్ ఈస్ ఏ ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్. యాంటీడిప్రెసెంట్స్ యాంటీహిస్టమిన్స్ క్లాస్ లో ఏం చేస్తున్నాయి? దే హ్యావ్ పొటెంట్ H1 అండ్ H2 యాంటగోనిజం ప్రాపర్టీ ఆల్సో. 800 times మోర్ పొటెంట్ దాన్ డైఫెన్హైడ్రమైన్. డైఫెన్హైడ్రమైన్ దేన్ని బ్లాక్ చేస్తుంది? H1 ని. 800 times మోర్ పొటెంట్ గా బ్లాక్ చేస్తుంది అనమాట డాక్సేపిన్ H1 రిసెప్టార్ ని. సో మోర్ సెడేషన్, మోర్ యాంటీకోలినర్జిక్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో దీన్ని రిజర్వ్ చేసి పెట్టుకోవాలి. సివియర్ ఇంట్రాక్టబుల్ ప్లూరైటిస్ పేషెంట్స్ కి, సైకోజెనిక్ ప్లూరైటిస్ ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. మోస్ట్ పొటెంట్ యాంటీహిస్టమిన్ అనమాట డాక్సేపిన్. అవైలబుల్ ఇన్ ఓరల్ అండ్ టాపికల్ ఫార్ములేషన్. రెండు కూడా లాక్టేషన్ అప్పుడు కాంట్రాఇండికేటెడ్ బికాస్ దే కాస్ మోర్ సెడేషన్. అవాయిడ్ ఇన్ గ్లకోమా పేషెంట్స్, ఎందుకంటే ఇంట్రాక్యులర్ ప్రెషర్ ని పెంచుతుంది కాబట్టి. నెక్స్ట్, మోనోఅమైన్ ఆక్సిడేస్ ఇన్హిబిటర్స్ తో పాటు డాక్సేపిన్ ని ఇవ్వకూడదు. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, దస్విదానియా.